అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతికి సంబంధించి ఇప్పటికీ వివిధ బ్యాంకుల ద్వారా, వరల్డ్ బ్యాంకు ద్వారా కూడా, అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా వస్తున్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రం చేసేటటువంటి అప్పుల్లోకి లెక్క వేయబడదు. వాటన్నిటికీ సంబంధించినటువంటి బాధ్యత కేంద్రమే భరిస్తుంది అని చెప్పేసి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ అదే చెప్తారనమాట. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు, అమరావతి రుణాలు రాష్ట్ర అప్పుల పరిమితిలోకి రావు అని చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రతిసారి అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అన్నారు కదా, ఈ అప్పులు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు. కాకపోతే జీరో ఫైనాన్సింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అంటే మనము పఫ్ఫులు తినేసి ప్యాలెస్లో పండుకునేట్టు కాదు. సో మొదటగా మనం వాళ్ళకు దారి చూపించాలి, ఆ దారిలో వాళ్ళు వెళ్తుంటారు, కట్టుకుంటూ వెళ్తుంటారు అనమాట. సో ఇదే విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం అని చెప్పేసి, అమరావతి కోసం అని చెప్పేసి ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు నిధులు రావడం జరిగింది. ఆ నిధుల యొక్క బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే కానీ ఇంకేదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అమరావతి కోసమే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దోచిపెడుతున్నారు, ఆ ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడితే మాత్రం దవడ పగలగొట్టండి. చెప్పండి వాళ్ళకు క్లారిటీగా, ఒరే గొర్రెల్లాగా బతకద్దండి, అమరావతికి సంబంధించినటువంటి ఏ అప్పులైనా సరే కేంద్రమే భరిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది రాజధాని కోసం అని చెప్పేసి. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర ప్రగతిని, రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఇది వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.